హాయ్ గైస్, వెల్కమ్ టు ది బెస్ట్. ఈరోజు మనం మీవి కాలర్ క్లాసిక్ ఈ ప్రోడక్ట్ని అన్బాక్సింగ్ చేద్దాం అండ్ కంప్లీట్ రివ్యూ చేద్దాం. సో నేను ఈ ప్రోడక్ట్ని 3 days ముందే కొనటం జరిగింది గైస్. ఈ 3 days నేను వాడినాక పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటో ఇప్పుడు మీతో డిస్కస్ చేసుకుంటాను. సో గైస్, మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం విజిటర్ అయితే మర్చిపోకుండా రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి అండ్ అలానే పక్కనే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో గైస్, మీరు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. సో గైస్, ఇదిగోండి మీవి కాలర్ క్లాసిక్ ఫ్లిప్కార్ట్ నుంచి రావటం జరిగింది. సో ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి చూద్దాం. ఇదిగోండి గైస్, మన మీవి కాలర్ క్లాసిక్ ఈ విధంగా రావటం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఫాస్ట్ ఛార్జింగ్, డీప్ అండ్ పవర్ఫుల్ బేస్ అని ఉంది. సో సైడ్న మనకి పుష్ ద లిమిట్స్ అనే ట్యాగ్ లైన్ని మెన్షన్ చేసి ఇస్తున్నారు. సో స్పెసిఫికేషన్స్కి వచ్చేసరికి హెచ్డి స్టీరియో సౌండ్ అండ్ లాస్లెస్ ఆడియో అని మెన్షన్ చేసి ఇస్తున్నారు. మనకి డస్ట్ ప్రూఫ్ బాడీతో రావటం జరుగుతుంది గైస్. ఛార్జింగ్ వచ్చేసి 35 to 40 minutesలో ఛార్జ్ అవుతుందని చెప్పారు, బట్ ఛార్జర్ మీద కూడా డిపెండ్ అవుతుంది. అలానే సూపర్ బేస్ అండ్ లైట్ వెయిట్తో రావటం జరుగుతుంది. అండ్ అలానే మనకి ఇక్కడ 1 year వారంటీ అని మెన్షన్ చేసి ఇస్తున్నారు. అండ్ మనకి మ్యాగ్నెటిక్ లాక్ కూడా ప్రొవైడ్ చేసి ఇస్తున్నారు గైస్. సో దీన్ని ఇప్పుడు మనం ర్యాపింగ్ తీసేసి ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ముందుగా మనకి వారంటీని ఎలా రిజిస్టర్ చేసుకోవాలి ఏంటి అని క్లియర్గా మెన్షన్ చేసిన కార్డ్ ఒకటి ఇస్తున్నారు గైస్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మీవి నుంచి వెల్కమ్ టు ది క్రూ అనే ఒక గ్రీటింగ్ కార్డ్ని ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనకు ఒక యూజర్ మాన్యువల్ అనేది ఇస్తున్నారు. సో గైస్, నెక్స్ట్ వచ్చేసి మనకి బడ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి ఇంకా ఎక్స్ట్రా 2 sets ఆఫ్ బడ్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవి వచ్చేసి స్మాల్ సైజ్ అండ్ లార్జ్ సైజ్ రెండు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఛార్జర్ని చూసుకున్నట్టయితే మనకి మైక్రో యూఎస్బి ఛార్జర్తో రావటం జరుగుతుంది. ఛార్జర్ లెంత్ అనేది చాలా తక్కువ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇప్పుడు మనం మీవి కాలర్ క్లాసిక్ని బయటికి తీసి ఎలా ఉందో చూద్దాం. సో చాలా లైట్ వెయిట్గా అయితే అనిపిస్తుంది అండ్ మ్యాగ్నెటిక్ లాక్ కూడా బాగానే వర్క్ అవుతున్నట్టయితే అనిపిస్తుంది గైస్. అండ్ సో గైస్, డిజైన్ విషయానికి వస్తే చాలా స్మూత్గా ఉంది అండ్ ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఇవ్వటం జరిగింది. సో ఈ ప్రోడక్ట్ని నేను 3 days వాడి కంప్లీట్గా ఎలా ఉంది ఏంటి అనేది మీకు అప్డేట్ చేస్తాను గైస్. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో గైస్, ముందుగా దీని బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే బిల్డ్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంది అండ్ ఇది చాలా ఫ్లెక్సిబుల్గా కూడా రావడం జరుగుతుంది గైస్. సో మీకు బిల్డ్ క్వాలిటీలో ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి లేవు గైస్. ముందుగా మనకి పవర్ బటన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ అలానే వాల్యూమ్ ప్లస్ అండ్ మైనస్ని ప్రొవైడ్ చేస్తున్నారు. సో గైస్, మీరు కనుక కాల్ని హ్యాంగ్ ఆర్ లిఫ్ట్ చేయాలనుకుంటే మీరు పవర్ బటన్ని యూజ్ చేయొచ్చు. అండ్ అలానే మీరు ప్రీవియస్ సాంగ్ ప్లే చేయాలనుకున్నట్టయితే మైనస్ బటన్ని పట్టుకొని 2 seconds హోల్డ్ చేస్తే మీకు ప్రీవియస్ సాంగ్ అనేది ప్లే అవుతుంది. అండ్ అలానే మీరు నెక్స్ట్ సాంగ్ని ప్లే చేయాలనుకుంటే ప్లస్ బటన్ని హోల్డ్ చేసి 2 seconds ఉంటే నెక్స్ట్ సాంగ్ అనేది ప్లే అవటం జరుగుతుంది. గైస్, ఛార్జింగ్ పోర్ట్ విషయానికి వస్తే మనకి మైక్రో యూఎస్బితో రావటం జరుగుతుంది. సో గైస్, నెక్స్ట్ వన్ వచ్చేసి మ్యాగ్నెటిక్ లాక్. మీరు రియల్మీతో కంపేర్ చేసుకుంటే అంత పర్ఫెక్ట్గా ఉందని అయితే చెప్పుకోలేమన్నమాట. మీరు మాన్యువల్గా ఇలా దగ్గరికి తీసుకొస్తే కానీ మ్యాగ్నెటిక్ లాక్ అనేది వర్క్ అవ్వట్లేదు. సో మ్యాగ్నెటిక్ లాక్ అనేది చాలా పూర్గా ఉందని అయితే చెప్పుకోవచ్చు. సో గైస్, ఛార్జింగ్ విషయానికి వస్తే నేను 30 minutes ఛార్జ్ చేసి 2 days కంప్లీట్గా వాడటం జరిగింది. నాకు ఇంకా 50% ఛార్జింగ్ అనేది రిమైనింగ్ ఉంది. సో మీరు ఛార్జ్ చేసేటప్పుడు మీ అడాప్టర్ని బట్టి కూడా ఛార్జ్ అనేది అవుతూ ఉంటుంది. సో మీరు మంచి ఫాస్ట్ ఛార్జర్ యూస్ చేసినట్టయితే మీకు టైం అనేది తక్కువ తీసుకుంటుంది.
సో గైస్ నెక్స్ట్ వన్ వచ్చేసి సౌండ్ క్వాలిటీ విషయానికి వస్తే చాలా ఎక్సలెంట్గా ఉంది. మీరు లాస్ట్ టైం మనం అన్బాక్సింగ్ చేసిన మీవి duopods A25తో కంపేర్ చేసి చూసుకున్నట్టయితే ఇందులో సౌండ్ క్వాలిటీ అండ్ బేస్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంది. సో మీరు కనుక మీవి duopods A25 గురించి తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ పైన ఐ బటన్ మీద ప్రెస్ చేస్తే మీకు ఆ వీడియో అనేది రావడం జరుగుతుంది. కాల్స్ విషయానికి వస్తే నాకు ఎటువంటి ప్రాబ్లం అయితే అనిపించలేదు. అండ్ అలానే ఇందులో ప్రొవైడ్ చేసిన ఇన్బిల్ట్ మైక్ పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. సో గైస్ మీకు 1000 రూపీస్లో మంచి సౌండ్ క్వాలిటీతో అండ్ ట్రావెలింగ్లో కాలింగ్ పర్పస్కి ఛార్జింగ్ ఎక్కువ కాలం కావాలనుకుంటే నేను ఖచ్చితంగా ఈ మీవి కాలర్ క్లాసిక్ని రికమెండ్ చేస్తున్నాను. అండ్ వీటి లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేయడం జరిగింది, మర్చిపోకుండా చెక్ చేయండి. సో గైస్ మీరు ఇంతవరకు మా వీడియోని చూస్తున్నారంటే చాలా 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 థ్యాంక్స్ గైస్. అండ్ అలానే మీరు ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అండ్ మర్చిపోకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.